అమెరికాలో విద్యార్థులపై తీవ్ర చర్యలకు ఒడిగడుతోంది ట్రంప్ సర్కార్. వారు చేసినటువంటి చిన్న చిన్న తప్పిదాలను ఎత్తి చూపిస్తూ మీ వీసా రద్దు చేస్తున్నాం, మీరిక అమెరికా నుంచి వెళ్ళిపోండి అంటూ ఇప్పుడు ట్రంప్ సర్కార్ కొంతమంది విద్యార్థుల మీద ఉక్కుపాదం మోపుతున్నటువంటి నేపథ్యంలో ఆ విద్యార్థుల పరిస్థితి ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, అమెరికాలో ఉన్నటువంటి కొంతమంది విద్యార్థుల మీద ఇప్పుడు ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం మోపుతూ ఉంది. వారు గతంలో చేసినటువంటి చిన్న చిన్న తప్పిదాలను ఎత్తి చూపిస్తూ ఇప్పుడు మీ వీసా రద్దు చేస్తున్నాం, మీరు అమెరికా నుంచి వెళ్ళిపోండి అంటూ కూడా ట్రంప్ సర్కార్ ఆ విద్యార్థులకి షాకిస్తూ ఉంది. సార్, మీరు 2 నెలల పాటు అమెరికాలో ఉండొచ్చారు. ఏంటి అసలు అక్కడ విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? ఈ ట్రంప్ సర్కార్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల ఈ విద్యార్థుల భవితవ్యం ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు సార్? మీరు అక్కడ ఉన్నారు అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది సార్. అక్కడ లంచ్కి ఏదో రెస్టారెంట్కి వెళ్ళాం. రెస్టారెంట్కి వెళ్తే ఫ్రెండ్స్ ముగ్గురు వెళ్ళి కూర్చోగానే వాళ్ళు వచ్చారు మనకి భోజనం తీసుకురావటానికి. ఓకే. తప్పకమని మా ఫ్రెండ్ ఇండియన్స్ అయినా మీరు అన్నాడు. వాళ్ళు ఒకసారి భయపడిపోయారు. అంటే అసలు మనం ఏది మామూలు భోజనానికి వచ్చామా, లేకపోతే ఏమన్నా ట్రంప్ పోలీసు ఈ విధమైన వేషాలతో వచ్చి వాళ్ళని అడుగుతున్నారా? అక్కడ అంత బెంబేలు ఎత్తిపోతున్నారు. ఓకే. ఏది మామూలుగా యూనివర్సిటీల్లో పనిచేస్తూ క్యాంపస్లో ఉద్యోగాలు లేనాళ్ళు బయట ఈ రెస్టారెంట్స్లో ఈ పెట్రోల్ బంకుల్లో చేస్తూ అటు లెరన్ బై ఎరన్ కదా, ఏది నేర్చుకోవటం, సంపాదించుకోవటం, సంపాదిస్తూ నేర్చుకోవటం. అలాంటి దీంట్లో ఇవాళ ఏమైపోతుంది, ఒక భయం. ట్రంప్ ఈరోజు 100 రోజుల్లో అతను అధ్యక్షుడు అయిన తర్వాత అక్కడ ప్రజల్లో భయం కాదు, అక్కడ విద్యార్థుల్లో భయం, అక్కడ వలస వచ్చిన వాళ్ళల్లో భయం. అంటే ఒక అభద్రతలో ఇవాళ అమెరికా ఇంకా సుదీర్ఘకాలం, ఇంకొక 3 ఏళ్ళు ఆయన్ని వీళ్ళు మోయాలి. అంటే కొంతమంది అనొచ్చు ఇది ఏదో మొదటి సంవత్సరమే ఈ విధంగా ఉంటుంది, ఇక తర్వాత మామూలుగా ఉంటుంది అంటున్నారు, కానీ మనకు ఆ పోకడలేమీ కనపడతలేదు. ఇప్పుడు ఈరోజు వచ్చిన కొత్త నిబంధన ఏంటి, ఏదైనా స్పీడ్ డ్రైవింగ్ చేశారనుకో సార్, వీసా ఉష్కాకి అంటే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా నువ్వు వీసా రద్దు చేస్తానంటున్నావంటే ఇప్పుడు దానికి మామూలుగానే పనిష్మెంట్ ఉంటుంది. ఏదో ఫైన్ కడతారు, మళ్ళీ 2వ సారో 3వ సారో అయితే అసలు లైసెన్సే రద్దు అవుతుంది. వాళ్ళ జాగ్రత్తల్లో వాళ్ళు ఉంటారు. ట్రాఫిక్కి మీరు ఇచ్చే ప్రాధాన్యత, స్ట్రిక్ట్ రెస్ట్రిక్షన్స్ అవసరం. ఇవాళ అమెరికా బ్యూటీ అదే, ఎవరు వాటిని ఉల్లంఘించరు. అలాంటిది నువ్వు ఈ నిబంధనలు తీసుకొస్తున్నారంటే ఏదో రకంగా వీసాలు రద్దు చేసి ఇంటికి పంపటమే ఏకైక అజెండాగా పెట్టుకున్నాడు, వదులుచుకోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు దగ్గర 5 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం ఇవాళ అగమే గోచరం. యాక్చువల్గా అమెరికా బడ్జెట్లో యూనివర్సిటీలదే ఎక్కువ. ఏది ఇవాళ అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలు, ఏ యూనివర్సిటీ చూసినా నీకు 1000 ఎకరాలు 5000 ఎకరాల్లో ఉన్నటువంటి అక్కడి ఫ్యాకల్టీ, అక్కడ ఉన్నటువంటి లైబ్రరీ, అక్కడ ఉన్నటువంటి ఆ ఎక్స్పీరియన్స్, ఎక్స్పోజర్, ఏది నీకు ప్రపంచానికి ఎక్స్పోజ్ చేస్తున్న విధానం, లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ, దీనికోసం కదా మనకి డాలర్ డ్రీమ్స్ అంటూ పిల్లలు అమెరికా వైపు ఒక ఆకర్షణ. ఒక దెబ్బకి చెల్లా చెదురా యూకేకి పెరిగారా, కెనడాకి పెరుగుతున్నారా, ఆస్ట్రేలియాకి మొగ్గు చూపుతున్న పరిస్థితి. దీనివల్ల నష్టపోయేది ఎవరు? ప్రపంచం నష్టపోదు, అమెరికాయే నష్టపోయే అవకాశం. ఇప్పుడు మనం చూసాం ఈరోజు కొత్తగా పేపర్లో వచ్చిన వార్త, చైనా మీద 104% టారిఫ్ అంట. ఇప్పుడు చైనా వాళ్ళు ఏం చేశారు, నువ్వు మా మీద 54% వేసావు, మేము నీ మీద 34% వేస్తున్నాం అన్నాడు. 34% మీరు వేస్తారా అని మీ మీద ఇంకో 50% వేస్తున్నా అన్నాడు. ఇది ఎక్కడి ప్రతీకారం? ఇప్పుడు ఈ విధమైన ఈ రివెంజ్ టారిఫ్ మొదటిసారి చూస్తున్నాం. ఏది ప్రతీకార సుంకాలంటే అసలు ఆ పదం నేను ఇంతవరకు వినలా. అంటే ఇప్పుడు అసలు ట్రంప్ చేస్తున్నటువంటి వాణిజ్య యుద్ధానికి భారత్ కూడా, అంటే భారత్లో ఉన్నటువంటి స్టాక్ మార్కెట్లు కూడా బలైపోయినాయి. స్టాక్ మార్కెట్ కుప్పకూలేటువంటి పరిస్థితి వచ్చింది. మొన్న 10 సెకండ్లలో 20 లక్షల కోట్ల రూపాయలు
నష్టం చేకూరింది అంటే ఇంకా అసలు ట్రంప్ నిర్ణయాలు ఏ రకంగా ఉన్నాయి అనేది మనం ఎలా చూడాలి సార్ అసలు? అంటే భారత్ మీద 26% వేసాడు, మళ్ళీ ఇంకో 1% పెంచినట్టున్నాడు, 27% వేసాడు. అంటే ఇవాళ మీరన్నది 20 లక్షల కోట్ల మరి సంపద ఇక్కడ కరిగిపోయిందంటే, ఇక్కడ కరగటం సంగతి దేవుడెరుగు, అక్కడ 600 లక్షల కోట్ల సంపద కరిగింది. ఓకే. అంటే భారతదేశంలో 20 లక్షల కోట్ల సంపద గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, అమెరికాలో కరిగిన సంపద 600 లక్షల కోట్లు. అంటే ఎన్ని రెట్లు? 30 రెట్లు. మనకు ఒక నష్టం చేద్దామని అతను అనుకుంటే తన దేశానికి 30 నష్టాలు చేసుకుంటున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ని 30 ఏళ్ళు వెనక పంపాడు అంటాడు చంద్రబాబు. అతను 5 ఏళ్ల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ 30 ఏళ్ళు వెనక్కిపోయింది. ఇప్పుడు మనం చూసాం, ఏది జగన్మోహన్ రెడ్డి వల్ల ఆంధ్రప్రదేశ్కి 30 లక్షల కోట్ల నష్టం అంటారు. నిన్న లిస్టు కూడా చదివాడుగా చంద్రబాబు, ఏమని? జిఎస్డిపి 7 లక్షల కోట్లు నష్టం జరిగింది, నీకు 76,000 కోట్ల రాబడి నష్టం జరిగింది సంవత్సరానికి. 5 ఏళ్లలో మరి అదొక 3.5 లక్షల కోట్లు. 10 లక్షల కోట్ల అప్పుల్లో ముంచాడు, ఒక 12 లక్షల కోట్ల పెట్టుబడులు తరిమేశాడు. ఇట్లా 30 లక్షల కోట్ల నష్టం అంటారు. ఎవరి వల్ల? జగన్ వల్ల 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్కి. మరి ట్రంప్ వల్ల అమెరికాకి 100 రోజుల్లో 600 లక్షల కోట్ల నష్టం. అంటే వీళ్ళు ఈ 30 ఏళ్ల వినాశకారులు ఈ 30 రెట్ల విధ్వంసం ఎలా చూడాలా? అంటే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ అంటావా? ఎందుకు గెలిపించారు ట్రంప్ని అంటావా? ఆంధ్రప్రదేశ్ వాళ్ళు జగన్ ఎందుకు గెలిపించారంటావా? ఇక్కడ ఏంటంటే ఒక నిర్ణయం సార్ ఏ విధంగా ఒక తరాన్ని ప్రభావితం చేస్తుంది మనం అనుభవించాం. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో. అతనేదో ఒక ఛాన్స్ అడుగుతున్నాడు కదా అని జగన్కి ఏదో పాపం ఏదో బెగ్గరికి వేసినట్టుగా మాదాకబలం తల్లి ఓట్లు కూడా అదేగా బిచ్చమెత్తినట్టుగా అడుక్కుంటారు కదా నాయకులు. వీళ్ళు ఏదో బిచ్చం వేసినట్టుగా వేశారు ఓటు. జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన ఒక్క ఛాన్స్ ఏం జరిగింది? ఒక తరం నాశనం అయిపోయింది. యువత ఒక తరం నాశనం అయిపోయింది. ఉపాధి లేక వలసల్లో పోయి ఇవాళ అగమ్య గోచరంగా భవిష్యత్తులో ఇప్పుడు నానా పాటలు పడుతున్నాడు చంద్రబాబు. జగన్ వెళ్ళగొట్టిన పరిశ్రమలను తీసుకురావటం కోసం, మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి మళ్ళా ఒక బ్రాండ్ కల్పించడం కోసం. అంటే జగన్ వల్ల ఇక్కడ ఒక తరం నాశనం అయితే, ట్రంప్ వల్ల అక్కడ 3 తరాలు నాశనం అయ్యే పరిస్థితి, 30 తరాలు నాశనం అయ్యే పరిస్థితి. ఎక్కడ? అమెరికాలో. విద్యార్థుల్లో సార్ భారతీయ విద్యార్థులు కూడా ఉన్నారు. అందులోనూ ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి కొంతమంది విద్యార్థులు కూడా ఇప్పుడు ట్రంప్ నిర్ణయాల వల్ల ఆ ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. ఏంటి వారి పరిస్థితి ఎలా మారేటువంటి అవకాశం ఉందంటారు సార్? అంతేగా, ఇప్పుడు నేను వెళ్తే వాళ్ళు దాక్కునే పరిస్థితి అంటే ఎవరు వచ్చినా పోలీసులు వస్తున్నారేమో అనుకున్నట్టుగా ఆ మాల్స్లో పనిచేసేవాళ్ళు, వీటిల్లో పనిచేసేవాళ్ళు. ఇప్పుడు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు అక్కడ కొడుతున్నటువంటి ఎఫెక్ట్ ఒక్క అమెరికాకే కాదు, మొత్తం ప్రపంచాన్నే ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో అతనేంటి ఆ డోజ్ అనేది పెట్టాడు. ఏదో ఎలన్ మస్క్, అసలు అతనే ప్రెసిడెంట్. అవును, ట్రంప్ డమ్మీ అంట. ట్రంప్ రబ్బర్ స్టాంప్గా మారాడు, ఎలన్ మస్కే పరిపాలిస్తున్నాడు అన్న దీంట్లో ఇవాళ ఏంటి విద్యార్థులు పడుతున్న అవస్థలు ఏం జరుగుద్ది? ఈ నిర్ణయాల వల్ల విద్యార్థులు అమెరికాకి వెళ్ళటం మానేస్తారు. నష్టం ఏముంది? యూకేకి వెళ్తారు, మనం ఇందాక అనుకున్నది అదే, ఆస్ట్రేలియాకి వెళ్తారు, లేకపోతే కెనడాకి వెళ్తారు. వాళ్ళకి అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఎక్కడైనా ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఒకటే. కాకపోతే డాలర్ అనేది ఒక డ్రీమ్. ఎందుకని? ఇవాళ మంది మరి 90 రూపాయలు ఎంతో పడుతుంది. అవును, ఒక డాలర్ యొక్క విలువ. దానికోసం అక్కడికి వెళ్ళటం. నెక్స్ట్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటి? మనం ఎంత ఖర్చు పెట్టి అక్కడ చదివితే ఆ డబ్బు మళ్ళా వీళ్ళకి వచ్చేస్తుంది. ఏది? ఆ పని చేసిన ఆ జీతంతో. ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడు? దానికి కూడా అభ్యంతరం చెప్తున్నాడు. ఏది? వాళ్ళకి ఉన్నటువంటి ఆ ఓపీటీ క్యాన్సిల్ అంటున్నాడు. అసలు ఓపీటీ రద్దు చేస్తామంటున్నారు.
అది కనుక రద్దు అయితే అదేంటి, అది నీకు ఈ H1 వీసాగా అది ఒక బ్రిడ్జ్ లాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చదువుకుంటున్నారు, ఎంఎస్ చేస్తున్నారు, ఆ ఓపీటీ ఒక పీరియడ్ ఉంటుంది, ఏది 1 సంవత్సరమో లేకపోతే 36 నెలల్లో, దాంట్లో వాటిలో ఏదో ఒక వర్క్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటున్నారు. ఈ టైంలో వాళ్ళు H1 కొడుతున్నారు. వాళ్ళు H1 కొట్టి అక్కడ పర్మనెంట్ సిటిజన్గా మారుతున్నారు మెల్లగా. ఇది H1 రావటం, తర్వాత 10 ఏళ్ళకో గ్రీన్ కార్డుకి అప్లై చేసుకోవటం, ఆ తర్వాత సిటిజన్. దీన్ని బ్రేక్ చేయటం కోసం అతను ఏం చేస్తున్నాడు, మొదలు నరకాలని చూస్తున్నాడు. అసలు ఓపీటీ రద్దు అంటున్నాడు. ట్రాఫిక్ ఉల్లంఘనలు చేసినా సెవీస్ రద్దు అంటున్నాడు. అంటే దీనివల్ల ఏం జరుగుద్ది, నువ్వు మొదలు వాళ్ళది కాదు నొరికేది, వాళ్ళ మొదలు భారతదేశంలో గట్టిగానే ఉంటుంది. నీ మొదలు నరుక్కుంటున్నావు, నీ యూనివర్సిటీలను దెబ్బతీస్తున్నావు. ఇవాళ అమెరికా యూనివర్సిటీలకు ఉన్నటువంటి ఆ పేరు ప్రతిష్టలు నీకేమవుతున్నాయి, నువ్వు మొదలు నరుకుతున్నావు. దానివల్ల అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్, ప్రతి యూనివర్సిటీలో కొన్ని 100 మంది 1000 మంది పనిచేస్తున్నారు, ప్రొఫెసర్లుగా, ఫ్యాకల్టీగా. వాళ్ళందరూ ఉపాధి వాళ్ళ అగమ్యగోచరం. అదే అంటోంది. ఏది ఇప్పుడు ఆంజనేయ స్వామి ఎవరో తోకకి నిప్పు పెడితే లంక అంతా తగలబెట్టాడంట. కాకపోతే ఇక్కడ ట్రంప్ తోకకి నిప్పు అని నువ్వు అడగద్దు, ఇక్కడ నిప్పు ఆయనే పెట్టుకుంటాడు, ఆయన ప్రపంచం మొత్తం తగలబెడుతున్న పరిస్థితి అనమాట. చూడాలా ఏం జరుగుద్దో. అమెరికా దావానలం అక్కడ కార్చిచ్చులు ఎక్కువ. ఇప్పుడు ట్రంప్ కూడా ఒక కార్చిచ్చుగా మారి అమెరికాని తగలబెడతాడా, ప్రపంచాన్ని తగలబెడతాడా, ఇంకా ఎన్నాళ్ళు భరించాలా? ఇంకా 3.5. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.